రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఉమ్మడి కొండపాక మండల డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన వడ్లను రైతులు సక్రమంగా ఆరబెట్టి రైస్ మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ఆయన వివరించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొండపాక మండల పిఎస్సిఎస్ గోదాములో వడ్లు నిల్వ చేసే ఏర్పాట్లు చేయించినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పండించిన ప్రతి గింజను తప్పనిసరిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఇవాళ మా పిఎస్సిఎస్ దగ్గరికి వచ్చి జెండా ఎగిరేసి మా డైరెక్టర్స్ తోటి రైతులతోటి అందరితోటి మాట్లాడి రైతులు పండించిన పంట కొనుగోలుకు అన్ని రైస్ మిల్లల్లో కూడా నిండిపోయినాయి అంటే నిన్న మొన్నే డిఎం తోటి సివిల్ సప్లై వాళ్ళతోటి ప్లస్ కలెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడి మా పిఎస్సిఎస్ గోడాం ఉంది ప్లస్ ఇక్కడ మన మార్కెట్ గోడాం ఉంది అవి రెండిట్లలో కూడా దింపుకోవాలని చెప్పేసి ఇప్పుడే పోయి ముగ్గురు రైస్ మిల్లర్స్ని కూడా పెట్టి పిలిచి అక్కడ గోడాం దగ్గర మాట్లాడి ఆ గోడాంలో ఒక 150 లారీల వరకు కూడా పడతాయి. ఇక్కడ మా పిఎస్సిఎస్లో కూడా ఒక 20 లారీలు పడతాయి. ఎందుకంటే ఇప్పటివరకు 70-80% ధాన్యం అనేది రైస్ మిల్లర్లకు వెళ్ళిపోయింది కాబట్టి కొండపాకల మండలంలో ఉన్న గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు పండించిన ప్రతి గింజను కూడా కొంటా అంటుంటే కొంతమంది ప్రతిపక్షాలు ఇంకా కొంటలేరు ఇంకా చేస్తలేరు అనే దానికి కొన్ని గడబడులు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి రైతన్నలు కూడా అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఒకటే రోజు ధాన్యాన్ని కొనలేదు, ఒక 2 నెలల వరకు కూడా ధాన్యాన్ని కొన్నాం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ రోజు రోజుకి ఎక్కువ పండుతుంది కాబట్టి ఏం చేసి అందరు కూడా రైతులందరూ కూడా ఓన్లీ వరి పంటకే వచ్చినారు కాబట్టి అన్ని ప్రతి లాస్ట్ గింజ వరకు కూడా కొంటామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆరిన ధాన్యమేమో మీరు గోడాంలలోకి పంపించండి, తడిసిన ధాన్యం ఉంటే రైస్ మిల్లోకి పంపించండి, తడవని ధాన్యం ఏదైనా ఉంటే మన కొండపాక గోడాం కానివ్వండి మన పిఎస్సిఎస్ గోడాంలో కానివ్వండి మీరు పంపించి ఒక వారం రోజులలో అందరి ఒడ్లు కూడా మొత్తం, ఎందుకంటే వర్షాకాలం కూడా వచ్చింది కాబట్టి అందరి ధాన్యాన్ని కూడా కొంటాం, ప్రతి గింజను కూడా కొంటామని మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి తడిసిన ధాన్యం ఉంటే తప్పకుండా మిల్లర్కే పంపించాలి, మిల్లులకే పంపించాలని మీ ద్వారా తెలియజేస్తాం.